సరే, నేను కాల్ మాట్లాడాలి, మాట్లాడొస్తాను. అవును, నా బ్రేస్లెట్ ఏమైందో ఇంతవరకు తెలియలేదే. స్వామి, అందరూ అశ్విన్ని పెళ్లి చేసుకో అంటున్నారు. చివరికి నిన్న రాత్రి మిత్ర వాళ్ళ అమ్మగారు కూడా అశ్విన్ని త్వరగా పెళ్లి చేసుకో అని అంటున్నారు. నేనున్న ఈ పరిస్థితుల్లో అశ్విన్ని పెళ్లి చేసుకోగలనా? అది న్యాయమా? పవిత్రంగా ఉండాల్సిన నన్ను ఒకడు అపవిత్రం చేశాడు. అలాంటప్పుడు మనసు చంపుకొని మనస్సాక్షిని సమాధి చేసి అశ్విన్ చేత తాళి ఎలా కట్టించుకోగలను? అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా మౌనంగా ఉంటే ఎలా? అసలు వాడెవడు? ఎందుకిలా నా జీవితంతో ఆడుకున్నాడు? వాడికి నా మీదున్నది పగ, లేకపోతే కోరిక? ఆ విశ్వం దొరికినట్టే దొరికి పారిపోయాడు. వాడిని పట్టుకోవాలి. నా మీద అత్యాచారం చేసిన వాడెవడో నేను తెలుసుకోవాలి.